దేవుడి యొక్క విధి విధానాలని, దేవుడు చూపించినటువంటి మార్గాన్ని వారు ఎప్పుడు కూడా పరిశీలన చేసుకుంటూ, పరిశోధించుకుంటూ, పరిపక్వత్వం చెందుతూ ప్రభులో ఎదగడానికి ప్రయాసపడుతూ ఉంటారు. దేవుని మాటలు ఎప్పుడైతే మనం తలపోసుకుంటామో దేవుని యొక్క అభిషేకం మన జీవితాలలో మరి విస్తారంగా ప్రవహిస్తుందని దేవుడి లేఖనాలు సెలవిస్తున్నాయి. మనం ఎప్పుడు కూడా దేవుడి ఆలోచనలతోటి, దేవుడి తలంపులతోటి మనం ఉండాలని. ఎందుకు ఉండాలి అంటే, మనం దేవుని సంబంధమైన వారు, మీరు లోకత్వ సంబంధమైన వారు కాదని దేవుడు చెప్పాడు. శరీర సంబంధమైన వారు శరీర సంబంధమైన ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటారు. మనం శరీర సంబంధములు కాదని బైబిల్ చెప్తుంది, మనం ఆత్మ సంబంధమైన వారమని బైబిల్ చెప్తుంది. అందుకని మన ఉద్దేశాలు, మన తలంపులు, మన ఆలోచనలు ఎప్పుడు కూడా దైవిక సంబంధమైన దైవికత్వంలో ఎప్పుడైతే మనం ఆలోచన విధానంలోకి వెళ్తామో అంతటి దైవాత్మ మనల్ని నడిపిస్తుంది. యేసుక్రీస్తు వారు ఆత్మతో నడిపించబడ్డారు, అపోస్తులు ఆత్మతో నడిపించబడ్డారు, ప్రవక్తలు ఆత్మతో నడిపించబడ్డారు. ఎందరైతే ఆత్మతో నడిపించబడతారో వారిలో దేవుడు ఆలోచనలు స్థిరమవుతాయి.